పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 26-27 వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మన ప్రియతమ నాయకులు పాణ్యం ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని చెబుతూ ప్రచారంలో ముందుకు సాగిపోతున్నారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో 26-27 వార్డుల కార్పొరేటర్లు మరియు అర్బన్లోని పలువురు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ నాయకులు ఎవరైనా మాట్లాడచ్చు, కానీ రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి తను నమ్మిన నాయకుని కోసం, తను నమ్మిన కార్యకర్త కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడనేది మాత్రం మర్చిపోవద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఎవరో నాయకులు ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా ధ్యేయం ఒక్కటే, ఎవరైనా సరే ఈరోజు ఈ స్టేజ్ మీద నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ కర్నూలు టౌన్ లో ఎక్కడైనా కానీ నా పేరు కానీ, నా భార్య పేరు కానీ, నా కొడుకు పేరు కానీ ఎక్కడైనా కబ్జా ఉంటే మొత్తం ఎవరికైనా రాసేయడానికి సిద్ధంగా ఉన్నానని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేశాను. కేవలం వ్యక్తిగతంగా బురదలు చల్లడానికి మాట్లాడితే మాత్రం అటువంటి నాయకుల చరిత్ర, అటువంటి వాళ్ళు ఎవరనేది కూడా తెలుసుకోవాలని, వాళ్ళ జాతకాలు ఏందో వాళ్ళు తెలుసుకోమని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసినాను. మొదటి నుంచి కూడా 1985 రాజకీయాలు వచ్చినది మొదలు వ్యక్తిగతంగా ఎవరిని కూడా నేను మాట్లాడే ప్రసక్తి లేదు. నన్ను మాట్లాడితే తప్ప నేను ఎవరిని కూడా మాట్లాడను. కేవలం రాజకీయాల వరకే పరిమితమైతాను తప్ప పొరపాటున కూడా ఒకరి వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం నాకు ఉండదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేశాను. ఈ నాయకులందరూ ఎవరెవరు మాట్లాడే నాయకులందరూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, మీ స్థాయి ఏందో, మీరు ఏందో ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి రాంభూపాల్ రెడ్డి వ్యక్తిగతంగా ఈ పాణ్యం నియోజకవర్గంలో రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా రాంభూపాల్ రెడ్డి వెంట ఉండారనేది మాత్రం ఎవ్వరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఈ రోజు రాంభూపాల్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి కుటుంబానికి విధేయుడు తప్ప గొక్కని గురించి ఆలోచించే ఈ రాంభూపాల్ రెడ్డికి లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరు కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ రోజు ఎందుకు పాణ్యం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు నేను దేవునికి కృతజ్ఞత చెప్తున్నానంటే, నేను ఒక్కసారి 2 రోజులకి 3 రోజుల కిందటనే మనం మీటింగ్ సక్సెస్ చేయాలంటే నా నుంచి ఏమి కూడా ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా ఇది కావాలని అడగకుండానే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున మీకు అందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు అందరికి కూడా ఈ పాణ్యం నియోజకవర్గ ప్రజలకు నా జీవితకాలం ఉన్నంత వరకు మీకు ఒక సేవకుడిగా మీకు పనిచేస్తానని కూడా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, నాకు మీరు ఇంత పెద్ద ఎత్తున 40 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయ జీవితం ఇచ్చిన ఈ పాణ్యం నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని కూడా విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఫ్యాక్షన్ గొడవల్లో మీ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. అప్పట్లో నిజాయితీగా చెప్పండి, ఆ ఫ్యాక్షనిజం ఇంకా కంటిన్యూ అవుతుందా రాయలసీమలో? ఫ్యాక్షనిజం కంటిన్యూ అయ్యి, ఫ్యాక్షనిజంలో మేము ఉంటే మమ్మల్ని నాలుకలు కోస్తామని కానీ, లేకుంటే ఇట్లా ఇష్టం వచ్చిన పేపర్ కానీ రాసేవాడు కూడా ఉండడు. ఎక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, ఉరుకు ఉరుకు
నీకి అబ్బని గుర్తుకు తెస్తా, నిప్పుటి స్నానం నీకు చేస్తా, కన్నని ఎరగ వేస్తా.